డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 8 న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని కర్మధ్యానం చేసిన వారి అనుభవాలు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. కర్మ ధ్యానం చేసిన వారి అనుభవాలు. ప్రసాద్ మాస్టర్, వ్యాధులను ఏ మందులు వాడకుండా నయం చేసుకునే ఈ కర్మధ్యానం ఎంతో అద్భుతంగా ఉంది. సంకల్పం చెప్పడానికి ఏదన్నా విధానం ఉందా, క్రతువు ఉందా, మంత్రం చెప్పాలా? వంశీ మాస్టర్, ఏమీ అవసరం లేదు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి కాసేపు ధ్యానం చేసి కళ్ళు తెరవకుండా ఆ ధ్యాన స్థితిలోనే మాస్టర్స్కి ప్రశ్న వెయ్యండి. నేను అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు ఎవరికో నేను కల్పించాను, దయచేసి దానిని చూపించండి అని ఆర్తిగా, ప్రేమగా, నిజాయితీగా అడగండి. తరువాత కాసేపు ధ్యానం చేసి నిద్రపోండి. మీరు ఏ భాషలోనైనా ఏ పదజాలంలోనైనా సరే మీరు అడిగి పై వారికి అర్థం అవుతుంది. మీ బిడ్డ ఏడుస్తూ మీ వద్దకు వచ్చినప్పుడు ఆకలితోనా, గాయంతోనా నిద్ర వచ్చా అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా. అలా మీ బిడ్డ మనస్సు మీకు తెలిసినట్లు మన మనస్సు కూడా పరమాత్ముడికి అర్థం అవుతుంది. అయితే కావాల్సిందల్లా నా బాధకు నేనే కారణం అన్న అవగాహన మాత్రమే. వాణి మాస్టర్, కర్మధ్యానం తెల్లవారుజామునే ఎందుకు చెయ్యాలి? వంశీ మాస్టర్, ఎందుకంటే అప్పుడే మీ శరీరం సేద తీరి ఉంటుంది. అప్పుడే మీరు ఆలోచన రహిత స్థితికి దగ్గరగా ఉంటారు. అప్పుడే మీ మనోనేత్రం విపర్చితమై ఉంటుంది. అప్పుడు నిద్ర లేచి ధ్యానం చేసి పోయే నిద్ర యోగ నిద్ర అవుతుంది. అందుకే చాలామందికి బాబాలు, గురువులు, మాస్టర్స్ తెల్లవారుజామునే స్వప్న దర్శనాలు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఈ కర్మధ్యానం చెయ్యడానికి ఏదైనా అర్హత ఉందా, మడి ఆచారాలు ఉన్నాయా, స్నానం చేసి చెయ్యాలా? వంశీ మాస్టర్, ఏమీ అవసరం లేదని ఇందాకే చెప్పాను కదా. మీరు నిద్ర లేచి మంచం మీదే కూర్చుని కళ్ళు తెరవకుండా శ్వాసను గమనిస్తూ ఉంచి కాసేపు ధ్యానం చేసి 3 మార్లు ప్రశ్న వేసుకొని తరువాత కళ్ళు తెరవకుండానే ధ్యానం చేసి నిద్రపోవాలి. ఆ నిద్రలో మీకు థర్డ్ ఐ విజన్స్ అనుభవం వస్తుంది. దీనికి కావాల్సింది ఓర్పు, నమ్మకం మాత్రమే. నమ్మకంతో ప్రతిరోజు చెయ్యండి. ఓర్పుగా ఎదురు చూడండి. మీకు పైనుండి సమాధానం వస్తుంది. వాసవి మాస్టర్, ఎన్ని రోజులు చెయ్యాలి? ఎప్పుడు స్వప్న సందేశం వస్తుంది? వంశీ మాస్టర్, ఇన్ని రోజులకు వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎనర్జీ లెవెల్స్ ఒక్కోలా ఉంటాయి. కనుక ఏది ఏమైనా ఓర్పుగా, నమ్మకంతో, శ్రద్ధగా ప్రతిరోజు చేస్తే 40 రోజుల్లోగా వస్తుంది. వాసవి, విజన్ వచ్చాక కూడా కర్మధ్యానం కంటిన్యూ చెయ్యాలా? వంశీ మాస్టర్, అవసరం లేదు. విజన్ రావడాన్ని జ్ఞానం అంటారు. ఇక అగ్ని మిగిలి ఉంది అంటే పరివర్తన. గతంలో నేను ఇంత స్వార్థంతో మెలిగాను అన్న పశ్చాత్తాపం కలగాలి. కనుక ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అది ఏ సమయంలోనైనా పర్వాలేదు. విశ్వాత్మకి కావలసిందల్లా మనలో మార్పు మాత్రమే. అది నటనలా ఉండకూడదు. ఎందుకంటే ప్రకృతి మనకన్నా చాలా తెలివైనది కనుక. వీణ, క్షమాపణ ఎవరికి చెప్పాలి మాస్టర్? వంశీ మాస్టర్, గతంలో మీ చేత బాధింపబడ్డ ప్రాణికి, మీకు స్వప్నంలో కనిపించిన, మీ వల్ల బాధ అనుభవించిన ఆ మూగ ప్రాణికి లేదా ఆ వ్యక్తికి అహంకారరహితంగా, మనస్ఫూర్తిగా, పూర్తి పరివర్తనా భావంతో క్షమాపణ చెప్పండి. అది చాలా తీవ్రంగా ఉండాలి. ఎంతంటే రగిలే అగ్నిలా. సుబ్బలక్ష్మి మాస్టర్, క్షమాపణ చెప్పిన తర్వాత ఎన్ని రోజుల్లో నయమవుతుంది? వంశీ మాస్టర్, మీ వల్ల హింస అనుభవించిన మహాకారణ శరీరం లేదా మాస్టర్స్ మీ యొక్క పరివర్తన తీవ్రతను గుర్తించి సంతృప్తి చెందిన మరుక్షణమే కర్మదగ్ధం అవుతుంది.
పార్వతి: మాస్టర్, మహాకారణ శరీరానికి మనం అనుభవిస్తున్న కర్మలకి ఏంటి సంబంధం? వంశీ మాస్టర్: ప్రతి ఒక్కరికి ఒక మహాకారణ శరీరం ఉంటుంది. అది పైనుండి కిందకు ఒక జీవాత్మను సృష్టించుకొని దానిని నడపడానికి కావలసిన స్థూల శరీరాన్ని, అంటే భౌతిక దేహం తీసుకొని జంతువుగానో లేదా మనిషిగానో ఎంతో నేర్చుకోవాలి, భూలోకంలో ఆనందంగా గడపాలని ఆశతో వస్తుంది. ఆ ప్రాణి యొక్క జీవన గమనాన్ని, స్వేచ్ఛను మీరు హరించి వేస్తే, దానిని హింసిస్తే అర్ధాంతరంగా దాని జీవన చక్రం ఈ భూలోకంలో ఆగిపోతుంది. ఆ మహాకారణ శరీరానికి భూలోకంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మీ హింసాత్మక చర్యల వలన ఆగిపోతాయి. సహజంగానే పైనున్న ఆ మహాకారణ శరీరం మీపై ఎంతో ద్వేషము, అసహనం కలిగి ఉంటుంది. మీరు మరలా తిరిగి ఇంకొక జన్మ తీసుకునేప్పుడు కారణ లోకాలలో మీ అజ్ఞానం వల్ల హింసకు గురై అనుభవ పాఠాలు నేర్చుకునే అవకాశం కోల్పోయిన ఆ మహాకారణ శరీరానికి మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అక్కడ ఉన్న మాస్టర్స్ సహకారంతో జన్మ ప్రణాళికను రచించుకొని మీ వల్ల హింసకు గురైన వారిని మీ జీవితంలోకి ఏదో ఒక అనుబంధంగా ఆహ్వానించి వాళ్ళ వలన మీరు బాధను అనుభవించాల్సి ఉంటుంది. అది ఎంత అంటే వారి మహాకారణ శరీరం సంతృప్తి చెందినంత వరకు ఆ కర్మను అనుభవించవలసిందే. మరొకరి అనుభవం పరిశీలించుకుందాం. ఒక స్త్రీ తన భర్త నుండి ఎంతో వేదన ఎదుర్కొంటుంది. అతను బాగా తాగి ఆమెను హింసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె నా వద్దకు వచ్చి, మాస్టర్, మీరు చెప్పినట్లు నేను ఎంతో ఓర్పుతో, ప్రేమతో అతన్ని క్షమిస్తున్నా కానీ అతను మారడం లేదు అని వాపోయింది. అప్పుడు నేనన్నాను, మీరు అతని వల్ల తప్పించుకోలేకుండా బాధింపబడుతున్నారు అంటే దాని వెనుక ఏదో బలమైన గతం తాలూకు కారణం ఉండి ఉంటుంది. దాన్ని కర్మధ్యానం చేసి చూసుకోమని చెప్పాను. అప్పటి నుండి ఆమె రోజు కర్మధ్యానం చేయడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 3 గంటలకే లేచి కర్మధ్యానం చేసి ఆ శూన్య స్థితిలో ప్రశ్న వేసుకుంది, మాస్టర్స్, నా భర్త నన్ను బాధిస్తున్నాడు. దీనికి కారణం నా గత జన్మలో అతనిని బాధించి ఉంటాను. దయచేసి దానిని నాకు చూపించండి అని కోరుకొని అలా ధ్యానం చేస్తూ నిద్రపోయేది. అలా రోజు చెయ్యగా ఆమెకు 12వ రోజు స్వప్న సందేశం వచ్చింది. ఆ కలలో ఆమెకు స్పష్టంగా కనిపించింది, గత జన్మలో ఈమె ఒక అత్తగారు అహంకారంతో తన కోడల్ని ఎన్నో హింసలకు, అవమానాలకు గురి చేసినట్లు. అందువల్ల ఆ కోడలు యొక్క మహాకారణ శరీరాన్ని సంతృప్తిపరచడానికి ఈ జన్మలో ఆమె అతన్ని భర్తగా తెచ్చుకొని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నట్లు తెలుసుకుంది. ఆమె ధ్యానంలో చూసుకున్న ఆ సంఘటనను గమనించి తాను గత జన్మలో తన కోడలి పట్ల ఎంతో హింస చేశానని గ్రహించి తరువాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా తాను గతంలో హింసించిన కోడలికి క్షమాపణ చెప్పుకుంది. పైనుండి ఆ కోడలి మహాకారణ శరీరం దానికి సంతృప్తి పడి కిందనున్న ఈ జన్మలో తన శరీరమైన ఆమె భర్తలో మార్పు తీసుకువచ్చింది. దీనినే విధి ఆడే వింత ఆట లేదా విధి చేతిలో కీలు బొమ్మలం మనం అంటారు. నిజానికి విధి కాదు, మహాకారణ శరీరం మన వల్ల దాష్టికానికి గురి అయిన మహాకారణ శరీరం ఆడే ఆట. తరువాత ఆమె వచ్చి నాకు చెప్పింది, ఇప్పుడు తన భర్త తన పని ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాడని, అతనిలో ఎంతో మార్పు వచ్చిందని. కనుక దుష్కర్మలన్నింటినీ పరిశూన్యం చేసుకోగల శక్తి మన వద్దే ఉంది అన్నది పరమసత్యం. అందుకే పరమయోగులు అంటారు, పరివర్తన హృదయమే పాప ప్రక్షాళన. కర్మధ్యానం ద్వారా ఆర్థిక పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చా అన్న అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు.